పోలీస్ హోంగార్డ్ 20 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించాడు. ఎలానో తెలుసా? అన్ని శాఖల్లోని అవినీతి అధికారులతో చేతులు కలిపి. 15 ఏళ్లుగా ఏసీబీలో పనిచేశాడు హోంగార్డ్ నెట్టి శ్రీనివాసరావు. ఇప్పుడు విజయనగరానికి బదిలీ అయ్యాడు. ఆయన ఏసీబీలో పనిచేస్తున్నప్పుడు రైడ్స్ పై అవతలి వారికి లీకులు ఇచ్చేవాడని, డబ్బులు దండుకునేవాడని గుర్తించారు. అతనికి సంబంధించి విశాఖపట్నం, విజయనగరం, సొంతూరు, గుర్లలో ఏసీబీ ఏకకాలంలో సోదాలు చేసింది. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పోలీసు హోంగార్డు 20 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించేశాడు. ఎలానో తెలుసా? అన్ని శాఖల్లోని అవినీతి అధికారులతో చేతులు కలిపి. 15 ఏళ్లుగా ఏసీబీలో పనిచేశాడు హోంగార్డు నెట్టి శ్రీనివాసరావు. ఇప్పుడు విజయనగరానికి బదిలీ అయ్యాడు. ఆయన ఏసీబీలో పనిచేస్తున్నప్పుడు రైడ్స్ పై అవతల వారికి లీకులు ఇచ్చేవాడని, డబ్బులు దండుకునేవాడని గుర్తించారు. అతనికి సంబంధించి విశాఖపట్నం, విజయనగరం, సొంతూరు లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేసింది. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చూస్తున్న మొత్తంగా లీకులిచ్చి అక్రమాస్తులు సంపాదించినట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తాను పనిచేస్తున్నటువంటి శాఖలో ఉన్నటువంటి లూపులను ఉపయోగించుకొని ఎదుటి వారికి మేలు చేయడం ద్వారా కూడా కోట్లాది అక్రమ ఆస్తులు సంపాదించిన హోంగార్డు వ్యవహారం అయితే ఇప్పుడు విజయనగరం జిల్లాలో అలజడి సృష్టిస్తుంది. ఒక హోంగార్డు దాదాపు 15 సంవత్సరాలుగా ఏసీబీ శాఖలో పనిచేస్తూ అక్కడ విధి నిర్వహణలో ఉంటుండగా ఏదైతే ఏసీబీ రైడ్లు నిర్వహించాల్సిన ఆ పరిస్థితులు ఉంటాయో, ఎవరి దీంట్లో ఏసీబీ సోదాలు చేయాలో వాళ్ళ వివరాలు ముందుగా తెలుసుకొని వాళ్ళకి లీకులు ఇవ్వడం ద్వారా అక్రమాస్తులు సంపాదించినట్టుగా తెలుస్తుంది. దీని మీద వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈరోజు నెట్టి శ్రీనివాసరావు అనేటువంటి హోంగార్డు ఇంట్లో ఏసీబీ సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. ఆయన నివాసం ఉంటున్నటువంటి బీసీ కాలనీలోని ఇంటిలో పాటు విశాఖపట్నంలోని, అదేవిధంగా తన సొంత గ్రామం అయినటువంటి గుర్ల మండలంలో ఉన్నటువంటి ఒక పల్లెటూరులో కూడా ఈ రోజు అయితే ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. ఒక హోంగార్డ్ ఇంట్లో ఏసీబీ సోదాలు అనేది అయితే ఒక సంచలనంగా చెప్పుకోవాలి. ఏదంటే అత్యంత తక్కువ జీతాలతో బ్రతికేటువంటి హోంగార్డులు ఇప్పటికే అనేక సమస్యలతో సతమతం అవుతుంటే, అదే హోంగార్డ్ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కోట్లకు పడగలెత్తి అక్రమార్జుల ఆస్తులు సంపాదించిన వ్యవహారం విజయనగరం జిల్లాలో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటి వరకు నిర్వహించినటువంటి సోదాల్లో దాదాపు 20 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్టయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా సోదాలు కూడా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఇంకా నోట్ల కట్టలు, అదేవిధంగా ఆస్తులకు సంబంధించి కూడా కీలక డాక్యుమెంట్లు అయితే వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవలే ఏసీబీ శాఖ నుంచి సివిల్ శాఖకి విజయనగరం జిల్లా పోలీస్ శాఖ అయితే బదిలీ మీద ఈ హోంగార్డ్ వచ్చాడు. దీంతో అక్కడ వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ సోదాలు అయితే ఈరోజు ఏసీబీ అధికారులు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ వివరాలు అయితే ఇంకా రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఒక హోంగార్డ్ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంత భారీ అక్రమ ఆస్తులు సంపాదించడం, అక్రమాలకు పాల్పడడం కూడా ఇది తొలిసారిగా వింటున్న అయితే జిల్లా వాసులు ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వంశీ, మొత్తానికి చూసుకుంటే ఒక హోంగార్డ్ ఇంట్లో 20 కోట్లకు సంపాదించి కూడా అదైతే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు వంశీ. రాజు, మీరు చెప్తున్నట్టుగా కంచే చేను వేసినట్టుగా ఉంది పరిస్థితి. ఏసీబీ అధికారులే వేరే శాఖల్లో ఎవరైనా అవినీతి చేస్తూ ఉంటే పట్టుకుంటూ ఉంటారు, కానీ ఆ అవినీతి అధికారులు ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళకే లీకులు ఇస్తూ ఈయన అక్రమార్జనకు తెరలేపిన పరిస్థితి. సో ఏసీబీ అధికారులు కానీ, ఉన్నత స్థాయి అధికారులు కానీ దీనిపై ఏమైనా స్పందించారా ఇప్పటి వరకు? ఏదైతే ఇది ఊహించిన పరిణామంగానే చెప్పుకోవాలి. అంటే దీర్ఘకాలంగా కూడా ఒక శాఖలో పనిచేస్తున్నటువంటి హోం గార్డు శ్రీనివాసరావు ఏదైతే పనిచేస్తున్నాడు. సాధారణంగా హోం గార్డులకి అయితే బదిలీలు అనేది చాలా తక్కువ ఉంటాయి. చాలా కాలంగా దీర్ఘకాలంగా కూడా వీళ్ళు ఆ శాఖలోనో లేదంటే ఆ వింగ్ లో పరిధిలో పనిచేయడం జరుగుతుంది. అక్కడ ఆ ఉన్నతాధికారులకైతే వీళ్ళు హెల్ప్ఫుల్ గా ఉంటారనేది హోంగార్డు వ్యవస్థ. కానీ ఇక్కడ మొత్తం చూసుకుంటే ఏసీబీ వ్యవహారం, ఏసీబీ శాఖలో 15 సంవత్సరాల పాటు పనిచేసిన శ్రీనివాసరావుతో ఇతర అక్రమార్కులతో పాటు డీలింగ్స్ అయితే ఎక్కువగా కుదిరినట్టుగా తెలుస్తుంది. ఏసీబీ అధికారులు కూడా ఇప్పటివరకు చాలా సందర్భాల్లో ఏసీబీ శాఖలో పనిచేసిన అధికారులు కూడా ఏసీబీ అధికారులు పట్టుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ హోంగార్డ్ స్థాయిలో పట్టుకోవడం అనేది అయితే ఇప్పుడు ఈ విషయం అయితే కొంచెం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. దీంతో అధికారులు అయితే ఇంకా సోదాలు నిర్వహిస్తున్నాము,
ఇంకా అక్రమాస్తులు వెలుగులో రాగవలసిన పరిస్థితి ఉంది కాబట్టి పూర్తి స్థాయి వివరాలు త్వరలో వెల్లడిస్తామంటూ కూడా ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక దీంతో అసలు హోంగార్డ్ ఒక్కడే ఎంత సంపాదించాడో, దీంతో గతంలో పనిచేసినటువంటి హోంగార్డ్ తో కలిసి పనిచేసినటువంటి అధికారుల పరిస్థితి ఏంటి అనే విషయంలో కూడా ఇప్పుడైతే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఆ దిశగా కూడా ఏసీబీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా త్వరలో వెల్లడి కాబోతుంది వంశీ. యా రైట్, థ్యాంక్ యూ రాజు.